వెకేషన్ లో బిజీగా మహేష్, కులు మనాలి నుంచి వచ్చేసిన నాగార్జున, ముంబైకి మకాం మార్చిన అల్లు అర్జున్, మొత్తానికి మొదలెట్టిన బాలయ్య. ఇలా షూటింగ్స్ తో కొంతమంది బ్రేక్ తీసుకుంటూ కొంతమంది ఉన్నారు. మరి ఎవరెవరు ఎక్కడ షూట్ చేస్తున్నారో, ఏ సినిమా ఏ సెట్ మీద ఉందో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ప్రభాస్ ప్రస్తుతానికి కల్కి, స్పిరిట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఓన్లీ ఫౌజీ సినిమాని కంప్లీట్ చేసే పనిలోనే ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దసరా రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్న టీం ఎక్కడా బ్రేకులు లేకుండా సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు. దీపికా పదుకోన్ రెండోసారి ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయటంతో ఎక్కువగా డిలే చేయకుండా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తోంది రాకా టీం. అల్లు అర్జున్, దీపికా పదుకోన్ జంటగా ఎట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సైంటిఫిక్ మూవీ నెక్స్ట్ సమ్మర్ లోనే రిలీజ్ అనౌన్స్ చేసింది. ఈ సినిమా కోసం ఏకంగా ముంబై షిఫ్ట్ అయ్యారు అల్లు అర్జున్. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. జూన్లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ పెద్దగా రివీల్ చేయటం లేదు టీం. అయితే నెక్స్ట్ మంత్ ఎన్టీఆర్ బర్త్డేకి మాత్రం డబుల్ బొనాన్జా ఉండబోతుందన్న రూమర్ మాత్రం బాగా వినిపిస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమాకి అట్రాక్షన్ కాబోతున్న స్పెషల్ సాంగ్ షూటింగ్ వన్ స్టూడియో శంకరపల్లిలో జరుగుతోంది. స్పెషల్ సాంగ్ కోసం చాలా మంది పేర్లు తెరమీదకొచ్చినా ఫైనల్లీ శృతి హాసన్తో ఈ సాంగ్ జరుగుతోందని తెలుస్తోంది. యంగ్ స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తూ రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వడానికి తెగ కష్టపడుతున్నారు. మరోవైపు సీనియర్ హీరోలు కూడా ఇంకా లేట్ చేస్తే ఇబ్బందని వరుస పెట్టి షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఫైనల్లీ బాలయ్య, గోపీచంద్ సినిమా షూటింగ్ స్పీడ్ అందుకుంది. ఇప్పటికే బాగా లేట్ అయిన ఈ సినిమా షూటింగ్ జన్వాడ, గుంటూరు కారం సెట్లో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. తమిళ్ డైరెక్టర్ కార్తీక్ డైరెక్షన్లో ఇంట్రెస్టింగ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కులు మనాలి నుంచి లొకేషన్ చేంజ్ చేసుకుని ఎల్బీ నగర్లో షిఫ్ట్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు నాగార్జున ఫ్యాన్స్. చిన్న క్లూ కూడా దొరకకుండా తన 100వ సినిమా షూటింగ్ కంటిన్యూ చేస్తోంది టీం. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది. సమ్మర్ నుంచి షిఫ్ట్ అయిన ఈ ఆదర్శ కుటుంబం కంటిన్యూస్ గా షూటింగ్ జరుపుకుంటోంది. రిలీజ్ తో పాటు ఇంకెలాంటి అప్డేట్స్ ఇవ్వని త్రివిక్రమ్ ఎప్పుడు టీజర్ రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారంతా. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈసారి మాత్రం హిట్ కొట్టాలనే కనిపిస్తున్నారు. రొటీన్ కంటెంట్ కి బ్రేక్ ఇచ్చి ఈ మధ్య వరుసగా సంథింగ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. రవితేజ, శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కొన్నాళ్ల నుంచి రవితేజ చేస్తున్న రొటీన్ కమర్షియల్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఇరుముడి సినిమా చేస్తున్నారు రవితేజ. ఈ సినిమాతో రవితేజ హిట్ ట్రాక్ ఎక్కుతారని వెయిట్ చేస్తున్నారంతా. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్, కంప్లీట్ మేకోవర్తో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ మూవీ మాత్రం స్టార్టింగ్ నుంచి మేజర్ సీన్స్ అన్ని ముచ్చింతల్లోనే చేస్తున్నారు. 30 ఎకరాల్లో భారీ సెట్ వేసిన శ్రీకాంత్ ఓదెలా టీం ఇప్పుడు కూడా ముచ్చింతల్లోనే షూటింగ్ చేస్తున్నారు. ఆయా షేర్ అంటూ మాస్ సాంగ్ రిలీజ్ చేసిన టీం నెక్స్ట్ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.